అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఎంతో రుచిగా, స్పైసీగా, టేస్టీగా అన్ని కర్రీస్లోకి బాగుండే మసాలా పొడి, కూర మసాలా పొడి తయారు చేసుకుందాం. ఈ మసాలా పొడి ఒక్క హాఫ్ స్పూన్ అన్ని కర్రీల్లోని వేసామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దాని తయారీ విధానం చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ బాగా వేడైందండి. ఇప్పుడు ఒక కప్పు ధనియాలు వేసుకుందాం. ధనియాలు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10 యాలకులు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి వేయించి ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా అన్నీ ఫ్రై అయ్యే విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఏది మాడకుండా చూసుకోవాలి. మనం ఫ్రై చేసే విధానం చక్కగా ఉంటే మసాలా పొడి చాలా టేస్టీగా వస్తుందండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ధనియాలు, అందులో హాఫ్ జీలకర్ర వేసానండి. జీలకర్రలో హాఫ్ ఆవాలు వేసానండి. ఇవన్నీ బాగా ఎర్రగా వేయించుకున్నాం. కొంచెం కరివేపాకు బాగా కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు వేసాను. కరివేపాకు తడి అనేది లేకుండా తీసుకోవాలండి. అప్పుడు మనకి పొడి 1 మంత్ అయినా అస్సలు పాడవకుండా ఉంటుంది. ఇందులోనే 1 స్పూన్ మెంతులు వేసుకుందాం. ఇప్పుడు చిన్నగా కట్ చేసి ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఇవన్నీ చాలా లో ఫ్లేమ్లో వేగనిచ్చుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనిద్దాం. ఇదే ప్యాన్లో ఒక 10 ఎండుమిర్చి తీసుకుని ఫ్రై చేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసానండి. ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నామండి. ఎందుకంటే 1 మంత్ వరకు మనం బయటే ఉంచుకుంటాము, అస్సలు పాడవకుండా ఉంటుంది. ఇందులో కావాలనుకుంటే వెల్లుల్లి వేసుకోవచ్చండి. పచ్చి వెల్లుల్లి వేసి కోర్సుగా పట్టుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి వేయడం లేదు. పూర్తిగా మీ ఆప్షన్, మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. మసాలా పొడి చాలా కోర్స్గానే వచ్చిందండి. మంచిగా ఇలా కోర్స్గా చేసుకుంటే మరీ మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుంది. మసాలా పొడి ప్రతి కర్రీలోకి వాడుకోవచ్చండి. చికెన్, మటన్, ఆల్ వెజ్ కర్రీస్, ఏ కర్రీస్లోకైనా మనం హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ప్రతి కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ నేర్పిన వంట, అమ్మమ్మల కాలం నాటి వంట, వెరీ టేస్టీ స్పైసీ మసాలా పొడి. ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు వస్తుందండి. అసలు ఏమీ పాడవదు. చక్కగా 2 మంత్స్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఏ కర్రీస్లోకైనా మనం వాడుకోవచ్చు. అమ్మ మాకు పెళ్ళైన కొత్తలో ఇలా పౌడర్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడంటే ఇంక మనం నేర్చుకోవాలి కదా, ప్రతిదీ నేర్చుకుంటున్నాం. వెరీ టేస్టీ స్పైసీ ఫ్రమ్ రేషాస్ కిచెన్.